బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్తో సంబంధాలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. అమెరికాకు ఇండియాకు దూరం అయిపోయింది అని చెప్పేసి ట్రంప్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్కన మోదీ, పుతిన్, జీపింగ్ వీళ్ళ మీటింగ్కి సంబంధించిన ఒక ఫోటోని సోషల్ మీడియా మాధ్యమంలో ఆయన పెట్టి భారత్తో పాటు రష్యాని కూడా మేము కోల్పోయామని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చారు. కుట్ర బుద్ధి ఉన్న చైనాకు దేశాలు దగ్గరవుతున్నాయి. ఈ మూడు దేశాల ఫ్రెండ్షిప్ ఇంకా కొంతకాలం ఇలా సాగుతూనే ఉంటుందని చెప్పేసి ఆయన ట్రూత్ అనే ఒక సోషల్ మీడియా మాధ్యమంలో ఆయన చెప్పుకొచ్చారు. ఒకసారి ఆ సోషల్ మీడియా అకౌంట్లో ఏదైతే పోస్ట్ పెట్టారో ఆ పోస్ట్ని కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. లుక్స్ లైక్ వీ హ్యావ్ లాస్ట్ ఇండియా అండ్ రష్యా టు డీపెస్ట్ డార్కెస్ట్ చైనా. మే దే హ్యావ్ ఎ లాంగ్ అండ్ ప్రాస్పరస్ ఫ్యూచర్ టుగెదర్. డీపెస్ట్ అండ్ డార్కెస్ట్ చైనా. చూడండి చైనాని ఎలా వర్ణిస్తున్నాడు. అదొక డార్కెస్ట్ కంట్రీ, ఒక డీపెస్ట్ కంట్రీ అని చెప్పేసి చెప్పుకొస్తున్నాడు. ఇండియాని, రష్యాని రెండింటినీ మేము కోల్పోయాం. అండ్ ఈ మూడు దేశాలు లెట్ దమ్ హ్యావ్ ఎ ప్రాస్పరస్ ఫ్యూచర్ టుగెదర్. అంటే మీరు హ్యాపీగా ఉండండి కొంతకాలం, మీరు ఒక లాంగ్ టర్మ్ రిలేషన్ని మెయింటైన్ చేయండి అని చెప్పి చెప్పుకొచ్చాడు. ఒక రకంగా ఈ పోస్ట్ చూస్తే నాకు నవ్వు వస్తుంది. ఒక గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ బ్రేకప్ అయిపోతే ఎలాంటి సోషల్ మీడియా పోస్టులు పెడతారో టీనేజర్స్ అలా బిహేవ్ చేస్తున్నాడు ట్రంప్ ఈ మధ్యకాలంలో. అలాంటి పోస్టులే పెడుతున్నాడు. మనం చూస్తే ప్రైమ్ మినిస్టర్ మోదీ, అలాగే పుతిన్, అలాగే జీపింగ్ వీళ్ళు ముగ్గురు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఏదైతే సమ్మిట్ ఉందో ఆ సమ్మిట్లో వీళ్ళు ముగ్గురు కలిసి చాలా వామ్గా, చాలా హ్యాపీగా, ఆ బాడీ లాంగ్వేజ్ కూడా మనం చూడొచ్చు, నవ్వుతూ ఒకరి మీద ఒకరు చేతులు వేసుకుంటూ వాళ్ళ ఫ్యూచర్ గురించి, ఫ్యూచర్ టెక్నాలజీస్ గురించి, కంట్రీస్కి సంబంధించిన ట్రేడ్ గురించి నవ్వుకుంటూ మాట్లాడితే ట్రంప్కు నిద్ర లేని రాత్రులనే వచ్చాయి. ఒక విడిపోయిన, ఒక బ్రేకప్ అయిన బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంటారు అలాంటి సిచ్యువేషన్ ప్రస్తుతానికి ట్రంప్. అలానే సోషల్ మీడియాలో వింత వింత పోస్టులు చేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో చూస్తే తనకి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పేసి, అలాగే తన ఫేస్తోని ఒక మాన్యుమెంట్ని చేయాలని చెప్పేసి ఇలా రకరకాలుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు. అమెరికాలో అసలు ట్రంప్ సిచ్యువేషన్ ఏందనేది కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. అమెరికాలో ఎప్స్టీన్ ఫైల్స్ అని చెప్పేసి చాలా సంచలనంగా మారిన ఎప్స్టీన్ ఫైల్స్ కేసుకి సంబంధించి ట్రంప్కి కూడా సంబంధం ఉందని చెప్పేసి చాలామంది ఎప్స్టీన్ ఫైల్స్కి సంబంధించి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పుకొచ్చారు. అసలు ఎప్స్టీన్ ఫైల్స్ అంటే ఏంటంటే ఒక ఇంటర్నేషనల్ ర్యాకెట్, అది వ్యభిచారంకి సంబంధించిన ర్యాకెట్. దాన్ని నడిపించిన ఆ ఎప్స్టీన్ అనే అతను, ట్రంప్ వీళ్ళిద్దరు నైబర్స్, వీళ్ళిద్దరు పక్కన వీళ్ళిద్దరికి రిసార్ట్స్ ఉండే. ఏది మారాలాగో అని చెప్పేసి ఏదైతే పామ్ బీచ్కి సంబంధించిన రిసార్ట్ ఉందో ఆ రిసార్ట్కి వీళ్ళిద్దరు నైబర్స్ ఉండే. వీళ్ళిద్దరు నైబర్స్గా ఉండి చాలా పార్టీస్ అటెండ్ అయ్యేవాళ్ళు, అన్నీ చేసేవాళ్ళు. సో ఎప్స్టీన్ ఫైల్స్కి సంబంధించిన దాంట్లో కూడా ట్రంప్కి అన్నిట్లో రిలేషన్ ఉంది. ట్రంప్ కూడా ఈ వ్యభిచారానికి సంబంధించిన ఈ ఇంటర్నేషనల్ ర్యాకెట్లో ట్రంప్కి కూడా సంబంధం ఉందని చెప్పేసి ఆయన పేరు కూడా చాలాసార్లు విన్నామని చెప్పేసి ఆ విక్టిమ్స్ కూడా చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి అమెరికాలో అందరూ ట్రంప్కి వేలు ఎత్తి చూపిస్తున్నారు. అలాంటి ఒక సిచ్యువేషన్ ఉంది. కానీ ట్రంప్ మాత్రం ఒక విడిపోయిన గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, బ్రేకప్ అయితే ఎలా ఉంటుంది, అలాంటి సిచ్యువేషన్ ప్రస్తుతానికి ట్రంప్ ఉన్నాడు. అలానే బిహేవ్ చేస్తున్నాడు సోషల్ మీడియా పోస్ట్లో. మీరు హ్యాపీగా బతికేయండి, జీపింగ్, పుతిన్, ట్రంప్ మీరు ముగ్గురు హ్యాపీగా బతకండి. మేము కోల్పోయాము, మేము భారత్ని కోల్పోయాము, మేము పుతిన్, రష్యాని కూడా కోల్పోయామని చెప్పేసి పెడుతున్నాడు. ఇలాంటి పోస్టులు పెడతాడా? అమెరికా లాంటి ఒక సూపర్ పవర్కి సంబంధించిన ఒక ప్రెసిడెంట్ ఇలా బిహేవ్ చేస్తున్నాడు. అమెరికన్స్ కూడా హ్యాపీగా లేరు. సోషల్ మీడియా మాధ్యమంలో అమెరికా మొత్తం కూడా ఇదే చర్చ నడుస్తుంది. అసలు ట్రంప్ అమెరికా ప్రభుత్వాన్ని రన్ చేస్తున్న ఒక ప్రెసిడెంట్ చేసే పనులా ఇవి, మన పరువు తీసేస్తున్నాడని చెప్పేసి అమెరికన్స్ కూడా సోషల్ మీడియా మాధ్యమంలో చాలా దీనిపై డిస్కషన్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు నా కొలీగ్ నందు ఉన్నాడు, నందుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నందు, చెప్పండి, ఆయన సోషల్ మీడియా మాధ్యమంలో పెట్టిన ఈ పోస్ట్ని ఎలా చూడాలి? మీరు హ్యాపీగా ఉండండి, మీ ముగ్గురు దేశాలు మోదీ, పుతిన్, జీపింగ్ మీరు ముగ్గురు హ్యాపీగా ఉంటే చాలు. చైనా ఒక డార్కెస్ట్, డీపెస్ట్ కంట్రీ, దానికి మీరు దగ్గర అవుతున్నారు. ఒక డెమోక్రటిక్ కంట్రీ అయిన యుక్రెయిన్ కానీ, ఓ లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ అయిన ఇండియా, యుక్రెయిన్తో పాటు యూరోపియన్ యూనియన్ లేకపోతే అమెరికా మాతో ఉండాలి, మాతో ఫ్రెండ్షిప్ చేయాలి, అంతేకాని చైనాతో ఉండకూడదని చెప్పి నిన్న మొన్న కూడా చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఈ పోస్ట్ని ఎలా చూడాలి?
కళ్యాణ్, నా వాయిస్ క్లియర్ గా ఉందా మీకు? రైట్ రైట్ క్లియర్ గా ఉంది కళ్యాణ్, ఒక మాటలో చెప్పాలంటే జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే అసలు ట్రంప్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు ఏంటి అనేది ఎవరికి అర్థం కావడం లేదు. ఆయన చాలా జలస్తో ఉన్నాడు అనేది మాత్రం క్లియర్ గా చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే జలస్ అనాలి, ఇన్సెక్యూరిటీ అనాలి, ఇలాంటి రకరకాల ఎమోషన్స్ ఈ సఫరింగ్. అంటే మనం కొన్ని కోణాల్లో దీన్ని చూస్తే, ఒకటి భారతదేశం తన మాట వినలేదు, రష్యా తనకి లొంగలేదు, బెదిరించాడు రష్యాని, వినలేదు. భారతదేశాన్ని టారిఫ్స్ వేస్తానని చెప్పి బెదిరించాడు, వినలేదు. గతంలో చైనాను కూడా అలాగే బెదిరించాడు కానీ వాళ్ళ మీద ఏం టారిఫ్స్ వేయలేదు. కానీ జలస్ ఉంది చైనా విషయంలో. సో తనకి ఎవరైతే నిద్ర పట్టకుండా చేస్తున్నారో, ఒక రకంగా చెప్పాలంటే భారతదేశం చాలా ఫాస్ట్ గ్రో అవుతుంది, రష్యా చాలా ఫాస్ట్ గా ఆల్రెడీ డెవలప్డ్ నేషన్ గా ఉంది. అండ్ అక్కడ రష్యా వాళ్ళు చెప్పిన మాట వినట్లేదు, అమెరికా చెప్పిన మాట, ట్రంప్ చెప్పిన మాట వినట్లేదు. ఇంకో పక్క చైనా కూడా చాలా బలంగా పోటీ ఇస్తుంది, ఫినాన్షియల్ గా చూసుకున్నా, ఏ రకంగా చూసుకున్నా సరే, ఎకనామికల్ గ్రోత్ మనం చూస్తే. సో తనకి ఏవైతే 3 దేశాలు నచ్చకుండా ఉన్నాయో ఆ 3 దేశాలను ఒకే ఫ్రేమ్ లో చూడడం వల్ల ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్ కి మింగుడు పడడం లేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే మేము భారత్ ని రష్యాని కోల్పోయామని చెప్పేసి మాట్లాడాడు. బట్ అది కూడా ఇట్స్ బికాస్ ఆఫ్ చైనా అన్నట్లు ఒక రకంగా మాట్లాడుతున్నాడు, డార్కెస్ట్ చైనా అంటూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎవరో ఒకరిని బ్లేమ్ చేయడమో, లేదంటే ఎవరో ఒకరి మీద నెపాన్ని నెట్టేయడమో, ఎవరో ఒకరిని తనకు జరిగినటువంటి నష్టానికి ఎవరో ఒకరిని కారణంగా చూపించడమే తప్ప నిజాయితీగా ఒప్పుకునే పరిస్థితి ట్రంప్ దగ్గర లేదు, ఎప్పుడూ లేదు, ఇప్పుడు లేదు నిజం చెప్పాలంటే. సో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఎందుకు కోల్పోయాడు భారతదేశాన్ని, రష్యాని? ఇదే కదా మెయిన్ చెప్తుంది. ఏంది చైనా కుట్ర చేసింది అన్నట్టుగా డార్కెస్ట్ చైనా అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఒక రకంగా ఎందుకు కోల్పోయాడు అనే ప్రశ్న వచ్చినప్పుడు ఒకసారి మనం క్లియర్ గా చూడొచ్చు. భారతదేశాన్ని కోల్పోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ట్రంప్ కి? భారతదేశం మీద ఎందుకు టారిఫ్లు వేశాడు? భారతదేశంలో కంపెనీలు పెట్టొద్దని ఎందుకు చెప్తున్నాడు? భారతదేశంలో ఉన్నటువంటి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వద్దు, అమెరికా వాళ్ళకి ఇవ్వమని ఎందుకు చెప్తున్నాడు? ఏమంత అవసరం వచ్చింది? భారతీయుల మీద అంత విషం కక్కాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? తట్టుకోలేకపోతున్నాడు. భారతదేశం డెవలప్ అవుతుంది, భారతదేశం బాగా ఫ్రెండ్షిప్ చేస్తుంది అన్ని దేశాలతో, రష్యాతో చేస్తుంది, ఇప్పుడు చైనాతో చేస్తుంది. ప్రపంచ దేశాల్లో మనకు శత్రువులు పాకిస్తాన్ తప్ప ఎవరు లేరు. నిజం చెప్పాలంటే పాకిస్తాన్ అనేది చాలా చిన్న శత్రువు మనకి. ఇట్స్ నెగ్లిజిబుల్. జస్ట్ మనం ఏదో వాళ్ళని ఎందుకులే అని ఒక రకంగా జాలిపడి వదిలేయటమే తప్ప మనం పరిమితులు విధించుకుంటున్నామే తప్ప మరొకటి కాదు. సో మనకి బలమైన శత్రువు అనేది ఎక్కడ లేదు ప్రపంచంలో. మనకు అన్ని ఫ్రెండ్లీ కంట్రీసే ఉన్నాయి. అది నచ్చట్లేదు ట్రంప్ కి. హీ కాంట్ సీ సంబడీ ఈజ్ రియల్లీ కూల్ అండ్ హ్యాపీ. సో అలాంటి కండిషనే ఉంది కదా. ఇప్పుడు రష్యా విషయం చూస్తున్నాం. రష్యాతో తనకేంటి అసలు సంబంధం? ఉక్రెయిన్ తో యుద్ధం జరుగుతోంది. ఉక్రెయిన్ కి రష్యాకి మధ్యలో ఏవో కొన్ని గొడవలు ఉన్నాయి. ఎందుకు వాళ్ళ మధ్యలో వేలు పెట్టాలి? ఉక్రెయిన్ కి ఆయుధాలు ఇచ్చి, ఉక్రెయిన్ కి డబ్బులు ఇచ్చి, ఒక టైంలో ఉక్రెయిన్ అధ్యక్షుడిని అవమానించి, మళ్ళీ తర్వాత వాళ్ళకే ఆయుధాలు ఇచ్చి, మళ్ళీ వాళ్ళకే డబ్బులు ఇచ్చి, వాళ్ళతో యుద్ధం చేయించి, ఆ రష్యాని బెదిరించి, ఇప్పుడు ఈ చర్చల వల్ల సఫలం అవుతాయని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే దేశాల మధ్యలో సమస్యలు అనేది. భారత్ అది చెప్తుంది, ప్రపంచ దేశాలు అది చెప్తున్నాయి. కానీ వాటిని అసలు యుద్ధానికి రెచ్చగొట్టింది ఎవరు? ట్రంప్ కాదా? ఫస్ట్ నేను ఆయుధాలు ఇవ్వనని చెప్పేసి ఉక్రెయిన్ కి మళ్ళీ ఎందుకు ఇచ్చాడు? ఉక్రెయిన్ అధ్యక్షుడిని అవమానించాడు, నానా రకాలుగా అవమానించాడు వైట్ హౌస్ పిలిచి. తర్వాత మళ్ళీ రష్యా 50 రోజుల్లో యుద్ధం ఆపైపోతే నీ సంగతి తెలుస్తా అని చెప్పేసి, నేనేంటో చూపిస్తా అని చెప్పేసి అన్నాడు. ఎందుకు అనాలి అసలు? అమెరికాకి ఏమంత అవసరం వచ్చింది? అమెరికా మీద ఏమైనా యుద్ధం చేస్తున్నాడా? లేదు కదా. మధ్యవర్తిగా ఉండాల్సిన వ్యవహరించాల్సిన పద్ధతేనా అది? సో ఈ రకంగా అవసరం లేని చోట ఎన్నో ఏళ్లు, కొన్ని దశాబ్దాల పాటు భారతదేశానికి అమెరికాకి మధ్యలో అంత గొప్ప ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదా అన్ని రకాల. అలాంటప్పుడు అమెరికా భారతదేశం మీద ఎందుకు ఇంత టారిఫ్స్ వేయాల్సిన అంత అవసరం ఏమొచ్చింది? సో కారణాలు ఏమీ లేవు నిజం చెప్పాలంటే. ట్రంప్ ఎవరితోనైనా గొడవ పెట్టుకోవాలనుకుంటే కారణాలు పెద్దగా అవసరం లేదు. ఇంకా కొంతమంది అభిప్రాయాల ప్రకారం, కొంత సైకలాజికల్ గా ట్రంప్ స్టడీ చేసిన వాళ్ళు చెప్పేది ఏంటంటే, తనకి పర్సనల్ గా ఎవరైనా నచ్చకపోయినా సరే వాళ్ళతో ఏదో ఒక రకంగా గొడవ పెట్టేసుకుంటాడని చెప్పి చెప్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ ఇక్కడ. చైనా విషయం చూసుకుందాం. చైనాతో మొన్న బెదిరించాడు టారిఫ్లు వేస్తానని, కానీ చైనా మాట వినలేదు. టారిఫ్లు వేసాడా? వేయలే. ఎందుకు? చైనా వాళ్ళు అలా వినరు, భారతదేశంలో సైలెంట్ గా ఉండరు కాబట్టి. రష్యాతో అది చేస్తా, ఇది చేస్తా, రష్యా సంగతి తేల్చేస్తాడు. రష్యా మీద ఏమైనా రష్యా మీద ఏమైనా యుద్ధం చేశాడా? ఏదైనా చేయగలిగాడు రష్యాని? ఏమి చేయలేకపోయాడు. ఎందుకు? రష్యా విందు కాబట్టి. చెప్తే ఏమైనా తేడా వస్తే వాళ్ళు కూడా చేస్తారు. కానీ భారతదేశం అలా చేయదు కదా తొందరపడి. అందుకని మన మీద నోటుకొచ్చినట్లు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్లు చేశాడు. సో ఓవరాల్ గా నష్టపోయి చైనా వల్ల నేను నష్టపోయాను భారతదేశాన్ని, రష్యాని ఒక రకంగా చైనాను బ్లేమ్ చేసేవని, లేదంటే ఈ దేశాన్ని బ్లేమ్ చేస్తున్నాడు తప్పితే తన స్వయం కృతాపరాధం వల్ల నష్టపోయాడు అనే విషయాన్ని ఇప్పటికి కూడా రియలైజ్ అవ్వలేని పరిస్థితుల్లో ట్రంప్ ఉన్నాడు. ఇది కొత్తనా అంటే కాదు ఖచ్చితంగా. ఇది గతంలో కూడా అనేక సందర్భాల్లో మనం చూడొచ్చు. అమెరికా హిస్టరీలో కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి,
ట్రంప్ విషయంలో కూడా అనేక ఫెయిల్యూర్ మనకు క్లియర్ గా కనిపిస్తున్నాయి. మొన్న ఇక్కడ మనం ప్రతిపక్ష నాయకులు శత్రువులు కదా, కేవలం ప్రత్యర్థులే. ఒబామా విషయంలో ఎలా వ్యవహరించాడో మనకు తెలియదేం కాదు. ఒబామాకి సంబంధించి ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఒబామా అక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తుంటే వైట్ హౌస్ లో చేతులు వెనక్కి విరిచి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి అరెస్ట్ చేస్తుంటే ఈయన నవ్వు కూర్చున్నట్లుగా ట్రంపే ఒక వీడియోని రిలీజ్ చేశాడు. అంటే ఒక ప్రత్యర్థి గతంలో ప్రెసిడెంట్ గా పనిచేసి నోబెల్ శాంతి బహుమతి తీసుకోగలిగిన స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని అలాగే ట్రీట్ చేసే పరిస్థితి. ఏమా తప్పు చేశాడు ఒబామా? నిజంగా ఏమీ లేదు, ఆయనకు బహుమతి వచ్చింది రాలేదు, అంతే తేడా. అదొక రకమైన ఉక్రోషం. సో ఈ రకంగా కేవలం దేశాల మధ్యలో కొన్ని కారణాల వల్ల ఏదైనా సమస్యలు వస్తే అవి పెరిగి యుద్ధానికి దారి తీయడమో లేకపోతే ఫ్రెండ్షిప్ దెబ్బతినడం అనేది ఒక అర్థవంతమైనటువంటి విధానమే. కానీ కేవలం కొన్ని రకాల పర్సనల్ గ్రిడ్జెస్ వల్లనో లేకపోతే వాళ్ళకున్నటువంటి కొన్ని రకాల ఇంటర్నల్ ఒక రకంగా మానసిక సమస్యల వల్లనో ఇలా వ్యవహరించడం అనేది ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న ఇక్కడ వస్తుంది. ఇప్పుడు అమెరికాలోనే చూద్దాం. అమెరికాలో ట్రంప్ చేస్తున్నటువంటి సంచలనాలు ఒకటా రెండా? ఎన్ని గందరగోళాలు చేస్తున్నాడు. అమెరికాలో అత్యంత ఫాస్ట్ గా తన రేటింగ్స్ పోయినటువంటి ప్రెసిడెంట్ గా ట్రంప్ ఉన్నాడు. ఇంకో పక్క నోబెల్ ప్రైజ్ కోసమేమో పాకిస్తాన్ లాంటి దేశాలతో సపోర్ట్ చేయించుకొని కూర్చోబెట్టి పాకిస్తాన్ సైనిక అధ్యక్షుడు తీసుకెళ్లి చాలా గొప్ప వ్యక్తి అని, పాకిస్తాన్ చాలా గొప్ప దేశం అని ఉగ్రవాదులను అలా పొగడ్డం. వాళ్ళేమో అమెరికాలో కూర్చొని ప్రపంచ దేశాలను నాశనం చేస్తాం, సగం ప్రపంచాన్ని భారతదేశం మీద అనుభవములు వేస్తామని చెప్పేసి మాట్లాడారు. సో దెర్ ఈజ్ నో, అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను ఎగ్జాంపుల్స్ అంటే, ట్రంప్ ఏదైనా ఒక అమెరికా ఇప్పుడు భారతదేశాన్ని రష్యాని కోల్పోయింది అంటే వాళ్ళ స్వయంకృతాపరాధమే. భారతదేశం సైడ్ నుంచి ఎలాంటి తప్పు జరగలేదు. సరే, రష్యా సైడ్ నుంచి వాళ్ళకి ఏమైనా నచ్చని విధానాలు ఉన్నాయా? అవన్నీ కూడా రష్యాకు ఉక్రెయిన్ కి మధ్యలో జరుగుతున్న విధానాలు, అమెరికాకి సంబంధం లేదు. ఒకవేళ నువ్వు సెటిల్ చేస్తానని వెళ్ళి నేను వచ్చాను, మీరు నేను చెప్పిన మాట విని మీరు సైలెంట్ అయిపోవాలంటే ఎందుకు వింటారు? ఎందుకు వినాలి అసలు? అమెరికా ఎవరు గుత్తాధిపత్యం చేయడానికి? సో అందరూ సైలెంట్ గా ఉండరు కదా భారతదేశం లాగా. సో కేవలం తమ స్వయంకృతాపరాధాలే, తన స్వయంకృతాపరాధం వల్లే. రైట్ నందు 1 మినిట్ ఒక్కసారి మనం పోల్లో అసలు ఏం ఓట్ చేస్తున్నారు ప్రజలు అనేది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. అమెరికాను భారత్ బహిష్కరించినట్లేనా, ఇది సరైన నిర్ణయమేనా అని చెప్పేసి క్వశ్చన్ వేస్తే దీంట్లో ఆల్మోస్ట్ 75% ఓట్ ప్రస్తుతానికైతే బహిష్కరించినట్లే అని చెప్పుకొస్తున్నారు. ఒక్కసారి నేను అసలు ట్రంప్ మాటలాడిన మాటలతోని ఇండియాకి కానీ రష్యాకి కానీ చైనాకి కానీ రానున్న రోజుల్లో ఎలాంటి ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఏదైతే యుఎస్కి సంబంధించి ఒక రిలేషన్ ఏదైతే మనకి ఇండియాకి ఉందో ఆ రిలేషన్ కొంచెం మరి వర్స్ అయ్యే పరిస్థితి కూడా ఉండొచ్చు. మరి రానున్న రోజుల్లో ఇంకా టారిఫ్స్ ఏమన్నా పెంచుతారా ఏంటి అనేది కూడా ఒకసారి చూడాలి. ప్రస్తుతానికైతే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి ఎలాంటి కామెంట్ లేదు ప్రస్తుతానికి. ఒక పక్కన చైనా సంగతి చూస్తే కనుక చైనా వచ్చేసి షాంఘై కోఆపరేషన్ ఏదైతే ఆర్గనైజేషన్కి సంబంధించి ఏదైతే సమిట్ ఉందో అమెరికాని పక్కన పెట్టి బెల్ట్ అండ్